పరిశుద్ధ పుణ్యనామానికి స్తోత్రాలు. ఈ పునరుద్ధానపు ఆరాధనకు చేరికూడి వచ్చిన మీకందరికీ నిండు మనసుతో ప్రేమ వందనాలు. దేవుడు మిమ్మలను నవనూతనమైన కృపలతో బలపరిచి నిండుగా నిజముగా దీవించునుగాక. ఆమేన్. ఈ నవంబర్ మాసానికి ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానం చదువుకుని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 49:16 వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. అందరూ సంతోషంగా ఆమేన్ చెప్పుకోండి గట్టిగా. హృదయాన్ని హత్తుకుని దేవుని ప్రేమ, తన ప్రజలతో దేవునికున్న అనుబంధాన్ని తెలియజేసే వచనం, వాగ్దానం మనం చదువుకున్నాం. సియోను అనే ఉన్నతమైన నగరం, ఆ నగరములో జీవించుచున్న దేవుని ప్రియులు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా ప్రభు నన్ను పూర్తిగా మరిచిపోయాడు. తల్లిదండ్రులు విడిచిపెట్టారు, రక్త సంబంధులు విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు, స్నేహితులు విడిచిపెట్టారు, ఇరుగు పొరుగు వాళ్ళు విడిచిపెట్టారు, ఆత్మీయులు విడిచిపెట్టారు, ఆప్తులైన వారు విడిచిపెట్టారు. అప్పుడు కొంత బాధ కలిగింది. విడిచిన వాళ్ళు కనీసం కన్నెత్తి చూడట్లేదు. వాళ్ళ జ్ఞాపకాల్లోనికి, వాళ్ళ మనసులోనికి అసలు మేము రావటం లేదు. చాలాసార్లు బాధపడి వదిలేసాం. కానీ మేము నమ్మిన ప్రభు, మమ్మల్ని ఏర్పరచుకున్న ప్రభు, మమ్మల్ని విమోచించిన దేవుడు, రక్షించిన దేవుడు, పోషించిన దేవుడు, ప్రత్యేకపరుచుకున్న దేవుడు, మా ఆరాధనలను అందుకున్న దేవుడు మమ్మల్ని విడిచిపెట్టి మమ్మల్ని పాలించుచు, పోషించుచు, ధైర్యపరచుచు, మా ముందర నడుచుచు, మార్గాలు సరళం చేయుచున్న మా పాలకుడు, మా నాయకుడు, మా కాపరి, మా యజమాని కూడా మమ్మల్ని మరిచిపోయాడు అని కొంచెం ఆవేదన వ్యక్తపరుస్తూ, దుఃఖాన్ని తెలియజేస్తూ, కంటతడి పెట్టిన పరిస్థితులలో ఆకాశమందు ఆసీనుడైన దేవుడు ఎంతో మమకారంతో, ఎంతో స్పష్టంగా తెలియజేసినటువంటి మాట, భూప్రపంచ చరిత్రలో ఏ స్త్రీ అయినా తన గర్భమున పుట్టిన బిడ్డను కనికరించకుండా, ప్రేమించకుండా, లాలించకుండా, ఆడించకుండా, అర్థం చేసుకోకుండా ఉంటుందా? ఏ తల్లైనా పాలిచ్చే తన చంటి బిడ్డను మరిచిపోతుందా? ఎంత కఠినాత్మురాలైనా, ఎంత దుర్మార్గురాలైనా, ఎంత కరుడుగట్టిన రాక్షస హృదయం కలిగినదైనా, అడవిలో అనాగరికంగా పెంచబడుతున్నటువంటి
వ్యక్తి అయినా సరే తల్లిగా మారిన తర్వాత తన గర్భవాసములో పుట్టిన చంటి బిడ్డని, పసికందుని మర్చిపోవటం సాధ్యమా? పడక మీదైనా, ఒడిలోనైనా, ఎక్కడున్నా తన బిడ్డ యొక్క ఆలాపన, తన బిడ్డను గురించిన ఆలోచన, తన బిడ్డను గురించిన జ్ఞాపకాలు తల్లిని వెంటాడుతా వస్తాయి. బిడ్డ ఏడిస్తే చాలు, కదిలితే చాలు, ఉయ్యాల్లో పండుకోబెడితే కింద పడిపోద్దేమో, పండుకున్న బిడ్డ మంచం మీద నుంచి దొర్లిపోద్దేమో, ఎన్నో ఆలోచనలతో రక్తాన్ని పంచి, పేగును తెంచి, మమకారాన్ని పంచి పోషిస్తూ కాపాడుతున్న తల్లి తన చంటి బిడ్డను మరిచినట్లు ప్రపంచ చరిత్రలో ఉండకపోవచ్చు. కొంతమంది అక్కడక్కడ అడప దడప కొంతమంది స్త్రీలు తమ చంటి పిల్లల్ని మర్చిపోవచ్చు. తమ గర్భములో పుట్టినటువంటి పిల్లలను కనికరించకుండా కఠినంగా వ్యవహరించవచ్చు. వాళ్ళని హింసించి, చిత్రవద చేసి, రాసి రంపాన పెట్టి చాలా అసహ్యంగా చూడొచ్చు. వాళ్ళని బాధ పెట్టవచ్చు, బలహీనపరచవచ్చు. కానీ నేను నిన్ను మరిచిపోను, నేను నిన్ను విడిచిపెట్టను అని ప్రభు చెప్తూ ఇంకా లోతుగా, ఇంకా గంభీరంగా వాళ్ళ మనసులను హత్తుకునేటట్లుగా, హృదయాలను స్పృశించేటట్లుగా, దర్శించేటట్లుగా చెప్పిన మాట, చూడండి, చూడుము, చూడుము సియోను ప్రియనగరమా, మహారాజు పట్టణమా, పరిపూర్ణ సౌందర్యం కలిగిన సియోను నగర వాసులారా, చూడండి, కన్నులెత్తి చూడండి, మనస్సును వికసింపజేసుకుని తెరవబడిన మనస్సుతో, పరిపక్వత చెందిన హృదయముతో ఒక్కసారి ఆలోచన చేయండి. మిమ్మల్ందరినీ నేను నా అరచేతుల మీదనే చెక్కి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. గ్రీకు భాషలో ఈ వాక్యం ఎలాగో రాయబడి ఉంది. హేన్ అల్ కప్పాయిం కక్కోతీక్ అనే పదాలు రాయబడ్డాయి. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని పిల్లలారా, విమోచింపబడిన సర్వ సమాజమా, నేను మిమ్మలను నా అరచేతుల మీద సిరాతోనో కలముతోనో రాసుకోలేదు. నా అరచేతుల మీద మీ పేర్లు, మీ ప్రతిరూపాలు, మీ ప్రతిబింబాలు చెక్కుకున్నాను. చెరిగిపోని శాశ్వతమైన గుర్తులుగా, నిత్యమైన జ్ఞాపకాలుగా నా అరచేతులలో చెక్కుకున్న నా దృష్టి ఎదుట నుంచి మీరు ఎన్నటికీ ఎప్పటికీ తప్పిపోరు, తొలగిపోరు. నా దృష్టి మీ మీద నుంచి ఎట్టి పరిస్థితుల్లో తప్పించను. ఎల్లప్పుడూ నా కన్నులు మిమ్మల్నే చూస్తున్నాయి, మీ మీదే లక్ష్యముంచుచు ఉన్నాయి. మీ పేర్లు, మీ స్వభావాలు, మీ జీవితాలు, మీ ప్రతిరూపాలు అన్నీ నా కనుచూపుల పరిధిలో ఉన్నాయి.
నేను మిమ్మలను చెరిగిపోని శాశ్వతమైన గుర్తుగా నా అరచేతుల్లో చెక్కుకొన్నాను. నీ ప్రాకారాలు నిత్యము నా ఎదుటే కనబడుతున్నాయి అని దేవుడు తన ప్రజలకి వాగ్దానం చేశాడు. ఈ నవంబర్ నెలలో ప్రభు నాతో చెప్పిన మాట, నాకు జ్ఞాపకం చేసిన మాట, చూడు, నీకు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా, ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులలో నడిపించబడుతున్నా, ఒక్కసారి నా అరచేతులలో నిన్ను చెక్కుకున్నానన్న సంగతిని జ్ఞాపకం చేసుకో అని దేవుడు నాతో మాట్లాడారు. అదే మాట మీతో చెప్తున్నాను. మీ పేర్లు, మీ ప్రతిరూపాలు, మీ జీవితం సృష్టికర్త అయిన, రక్షకుడైన, రారాజైన దేవుని అరచేతులలో మీ పేర్లు, మీ ప్రతిరూపాలు చెక్కబడి ఉన్నాయి. దేవుని దృష్టి ఎల్లప్పుడూ మీ మీద నిలిచి ఉండునుగాక. అందరి విశ్వాసంతో చెప్పండి గట్టిగా ఆమేన్. ఇక్కడ అరచేతులు అంటే ఏంటి, చెక్కుకోవటం అంటే ఏమిటి అనేవి 2 మాటలు చెప్తాను. అందరూ చూడండి. అరచేతులు దేవుని యొక్క నిత్య ప్రేమను, దేవుని ద్వారా కలిగే నిత్య భద్రతను తెలియజేస్తున్నాయి. దేవుని నిత్య ప్రేమలో, ఆయన రక్తపు గుర్తులలో, ఆయన చేతిలోని గాయాలలో, చెరిగిపోని గాయాలలో, శాశ్వతమైన ప్రేమ గుర్తులలో నా జీవితం భద్రపరచబడి ఉంది. ఆయన అరచేతిలో నేను ఉన్నంతకాలం, ఆయన చేతులకు నన్ను నేను అప్పగించుకున్నంత కాలం ఆయన నన్ను భద్రంగా కాపాడతాడు. కన్ను పాపను వలె కాపాడతాడు. నన్ను కాపాడే శక్తిమంతుడు, బలవంతుడు, సమర్థుడు నా దేవుడు. ఆయన అరచేతుల్లో నేనున్నా. నా కుటుంబం ఉంది, నా సంఘం ఉంది, నా రక్త సంబంధులు ఉన్నారు. మేము దేవుని అపారమైన ప్రేమ అనుక్షణం అనుభవిస్తున్నాం. దేవుని శక్తితో కాపాడబడుతున్నాం అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. రెండోది, నా అరచేతుల మీద నిన్ను చెక్కాను అన్నాడు. చెక్కటం అంటే ఇది దేవుని యొక్క శాశ్వతమైన సంబంధాన్ని, దేవుడు మనల్ని నిత్యము తన జ్ఞాపకాలలో ఉంచుకుంటున్నాడు అనే సంగతిని తెలియజేస్తుంది. దేవునితో మనకొక శాశ్వతమైన సంబంధం. చెక్కటం అంటే ఇక ఆ చెక్కిన ఆ రూపం చెరిగిపోయేది కాదు. శాశ్వతమైన రిలేషన్, చెరిగిపోని ఆత్మీయ అనుబంధం పరమదేవునితో మనం కలిగి ఉన్నాము. దేవుడు మనల్ని నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడు, ఎన్నడూ మరిచిపోడు, సర్వకాలం విడిచిపెట్టడు అనే సంగతిని మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. చెక్కబడి ఉన్నారు అనే సంగతి. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ జీవిత పయనంలో మీరు ఎప్పుడు కూడా దేవుడు నన్ను విడిచిపెట్టాడని కానీ, దేవుడు నన్ను మర్చిపోయాడని కానీ, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని కానీ, దేవుడు నన్ను లక్ష్యముంచట్లేదని కానీ అనాలోచనతో ఎప్పుడు మాట్లాడొద్దు, సనగొద్దు, దేవునికి విరోధంగా మాట్లాడొద్దు. దేవా,
నీ కృప నా మీద ఉంచండి, నేను నీ అరచేతుల్లో ఉన్నానన్న సంగతి నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకునేటట్లుగా ఆ విషయాల మీద ధ్యాస పెట్టి ధ్యానముంచి ధైర్యంతో నడిపించబడే కృప నాకు ప్రసాదించమని ప్రతిరోజు మీరు ఈ మాటని ఉచ్చరించి తలంచి మీరు ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా దేవుని స్వచ్ఛమైన ప్రేమలో భద్రపరచబడి, ఆయన కృపలో కాపాడబడి, ఆయనతో శాశ్వతమైన సంబంధం కలిగి, ఆయన నిత్య జ్ఞాపకాల్లో నిరంతరం నిలిచి ఉందముగాక. నీ ప్రాకారాలు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నవి అని అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క నిరంతర పర్యవేక్షణలో మనము ఉన్నాము. దేవుని నిరంతర పర్యవేక్షణ, ఆయన రక్షణ, భద్రత, స్థిరత్వం మనల్ని కాపాడుతాడు అనేదానికి గుర్తుగా మన ప్రాకారాలన్నీ ఆయన ఎదుట ఉన్నవి. ఈ సియోన్తో యెరూషలేముతో చెప్తున్నాడు, ఓ యెరూషలేమా, నీ చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా నీ చుట్టూ నేను కూడా ఉన్నాను. పర్వతాలు యెరూషలేము పట్టణాన్ని ఎంత పటిష్టంగా భద్రంగా కాపాడుతున్నాయో, శత్రువుల బారి నుంచి కానీ, వచ్చే తుఫానుల బారి నుండి కానీ, వీచే చెడు గాలుల నుంచి కానీ కాపాడుతున్నాయో, అలా దేవుడు తన భక్తులను, తన ప్రజలను ప్రాకారంలాగా ఆవరించి ఆయన పర్యవేక్షణలో, ఆయన ఎల్లప్పుడూ నిఘా నిలిపి తన భక్తులను కాపాడతాడు అనేదానికి గుర్తుగా దేవుడు అంటున్నాడు, నీ ప్రాకారాలు నిత్యము నా ఎదుట ఉన్నవి. దేవుని యొక్క ప్రేమ మానవ మాతృ ప్రేమలన్నిటికంటే లోతైనది, శాశ్వతమైనది, స్థిరమైనది, ప్రత్యేకమైనది అనేదానికి గుర్తుగా దేవుడు చెప్తున్న మాట, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి బిడ్డను మర్చిపోతుందా? వాళ్ళైనా మర్చిపోతారు, కానీ నేను మర్చిపోను. చూడండి, నా అరచేతుల్లో నిన్ను చిక్కుకున్నాను. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు పెద్ద పెద్ద సిటీల్లో హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, బాంబే, పూణే ఇలాంటి పెద్ద పెద్ద సిటీల్లో, విజయవాడ ఇలాంటి సిటీల్లో ప్రేమికులు యూత్గా ఉన్నటువంటి వాళ్ళు తాను ప్రేమించిన అమ్మాయి పేరు గుండెల మీద పచ్చబొట్టు పొడిపించుకుంటారు. గుండెల మీద, కొంతమంది చేతుల మీద, కొంతమంది ఈ భుజాల మీద, కొంతమంది వీపు మీద, కొంతమంది పొట్ట మీద, రకరకాలుగా వాళ్ళ ప్రతిరూపాలు కానీ, వాళ్ళ పేర్లు కానీ పచ్చబొట్టుతో చిత్రీకరించుకుంటారు, రాపించుకుంటారు. అయితే ఆ పచ్చబొట్టు వేసేటప్పుడు, ఆ టాటూ వేసేటప్పుడు చాలా బాధ, చాలా ఇబ్బంది కలుగుతుంది. కొంతమంది ఏడుస్తారు, పెద్ద పెద్దగా గావు కేకలు పెడతారు. అయినా ఆ టాటూ ఎందుకు వేయించుకుంటారంటే, ఆ ప్రియురాల మీద ప్రియుడికున్న ప్రేమ జీవితాంతం చెరిగిపోకూడదు. ఆ పేరు చూసినప్పుడల్లా ఆ అమ్మాయే గుర్తు రావాలి. ఆ ప్రతిరూపం చూసినప్పుడల్లా ఆ అమ్మాయి గుర్తు రావాలి. నా జీవితం ఉన్నంత కాలం నా దేహంలోనికి, నా జీవితంలోనికి వేరే అమ్మాయి ప్రవేశించకూడదు, వేరే అబ్బాయి ప్రవేశించకూడదు. నా జీవితం ఆ అమ్మాయికే అంకితం, నా జీవితం ఆ అబ్బాయికే అంకితం అన్నట్లుగా పచ్చబొట్టులు, టాటూలు వేయించుకుని తిరిగే ఒక ట్రెండ్ ఇప్పుడు అమల్లో ఉంది. అయితే దేవుడు పచ్చబొట్టుతో మన పేర్లు కానీ, మన ప్రతిరూపాలు కానీ చిత్రీకరించలేదు, కానీ ఆయన మేకులతో
బలమైన మేకులతో ఆయన రక్తాన్ని చిందిస్తూ ఆయన మాంసములో మనం లీనమైపోయేటట్లుగా, ఆయన దేహములో మనం పాలిభాగస్తులుగా మార్చబడేటట్లుగా, మనము ఆయన భాగస్వాములుగా మార్చబడేటట్లుగా రక్షణ పొందిన దేవుని పిల్లలందరినీ ఆయన తన అద్భుతమైన, పరిశుద్ధమైన, బలమైన అరచేతుల్లో చెక్కుకున్నాడు. బలమైన అరచేతుల్లో చెక్కబడిన వాళ్ళందరూ భద్రముగా కాపాడబడుదురుగాక. గట్టి చెప్పుకోండి హల్లెలూయా. నీ పేరు, నీ ప్రతిరూపం దేవుని చేతిలో ఉంది. నీ హృదయం దేవుని ప్రేమలో భద్రపరచబడి ఉంది. ఆయన నిన్ను, నన్ను, మనలో ఏ ఒక్కరిని ఎలాంటి పరిస్థితుల్లో కూడా, ఎలాంటి స్థితిగతుల మధ్యలో కూడా మరిచిపోడు, విడిచిపెట్టే అవకాశమే లేదు. అందుకే దేవుడు పదే పదే చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి అందరూ, నేను మీలో ఒక్కొక్కరిని నా అరచేతుల మీద చెక్కి ఉన్నాను. అందరూ ఒక్కసారి బిగ్గరగా ఆ వాక్యాన్ని చెప్పండి. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. దేవుడు ఎప్పటికీ మర్చిపోడు. నిరంతరం దేవుని జ్ఞాపకాల్లో ఉన్నాము. దేవుని ప్రేమ మన మీద శాశ్వతంగా నిలిచి ఉంది అని దేవుడు మనతో స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. దేవుని యొక్క చేతిలో చెక్కబడ్డాము. దేవుని చేతిలో మనం భద్రపరచబడ్డాము. దేవుని చేతిలో మన జీవితం, మన ప్రతిరూపం, మన పేర్లు, మన వ్యక్తిత్వం ఉన్నది అని నమ్మే ఒక్కొక్కరి జీవితాలలో ఆ పరమదేవుడు, బలవంతుడైన దేవుడు తన అరచేతుల్లో చెక్కుకున్న భక్తుల జీవితాలలో చేసే అద్భుతమైన 5 ఆశీర్వాదాలు నేను మీతో చెప్తాను. అందరూ చక్కగా వినండి. ఆ తర్వాత ప్రార్థన చేసుకోండి. ప్రతిరోజు ఈ 5 మాటలు ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా ఈ నవంబర్ మాసం 1వ తేదీ నుంచి ఈ వాగ్దానంలో ప్రతి మాట మీ ఒక్కొక్కరి జీవితంలో నా దేవుడు అక్షరాలుగా నెరవేర్చునుగాక. అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు సర్వశక్తిమంతుడైన దేవుడు ఇర్మియా అనే విలాప ప్రవక్తను ఒక కొమ్మరి వారి ఇంటికి వెళ్ళమని సెలవిచ్చాడు. ఎందుకు, ఏమిటి అని అడగకుండా తల వంచి త్వరగా కొమ్మరివాని ఇంటికి వెళ్ళాడు. ఇర్మియా కొమ్మరివాని ఇంటికి వెళ్ళే సమయానికి కొమ్మరివాడు మట్టి బాగా కాళ్ళతో తొక్కి ఆ మట్టిలో ఉన్న రాళ్ళు, చెత్త, చెదారం అంతా బయటికి తీసేసి మెత్తగా అయ్యేటట్లుగా, మృదువుగా ఉండేటట్లుగా, సున్నితమైనటువంటి మట్టి వచ్చేటట్లుగా ఆ మట్టి అంతటిని బాగా పశువులతో తొక్కించి తాను కూడా తొక్కుతూ చాలా జాగ్రత్తగా దాంట్లో ఉన్నటువంటి ఆ రాళ్ళు, రప్పలన్నీ ఏరిపడేస్తా ఉన్నాడు. ఆ మెత్తని మృదువైనటువంటి మట్టిని తీసుకుని సారె మీద, సారె అంటే ఒక చక్రం మీద ఆ మట్టిని తీసుకుని వచ్చి ఒక ప్రతిరూపాన్ని, ఒక కొండని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒక రూపాన్ని తన మనసులో ఉద్దేశించి, ఒక అద్భుతమైన రూపాన్ని ఉద్దేశించి, ఒక ఘనమైన పాత్రగా, మహిమగల పాత్రగా, పనికొచ్చే పాత్రగా, ప్రయోజనకరమైన
పాత్రగా మలుస్తూ ఉన్నాడు. అయితే ఆ మట్టి ఆ కుమ్మరివాని చేతిలో నుంచి విడిపోయింది, విరిగిపోయి మరలా కిందకి పడిపోయింది. అయితే కొమ్మరివాడు విసిగిపోకుండా తన చేతిలో విరిగిపోయినటువంటి ఆ పాత్రను విసిరి పారవేయకుండా మరలా ఆ మట్టి ముద్దని మరలా తన చేత్తో తీసుకుని మరి ఒక యుక్తమైనటువంటి పాత్రగా, మరొక విచిత్రమైన పాత్రగా, ఒక సరికొత్త పాత్రగా మలుచుచూ ఉన్నాడు. వెంటనే దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా, జిగటమన్ను కుమ్మరివాని చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలీయులందరూ కూడా నా చేతిలో ఉన్నారు, నా చేతిలో ఉన్నారు అని దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆ మాట చదువుకున్న తర్వాత కొన్ని మాటలు నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 6వ వాక్యం. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. నా చేతిలో ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి గట్టిగా. మీరు నా చేతిలో ఉన్నారు. అందరు చెప్పండి గట్టిగా, మీరు నా చేతిలో ఉన్నారు. ఎలా ఉన్నారు? చెక్కబడి ఉన్నాం. అది మీరు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి ప్రతి మాటలో. మీరు నా చేతిలో ఉన్నారు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ సందర్భం చెప్తాను, అందరు తలపైకెత్తి చూడండి. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాక్యానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ద్రోహులై చెడ్డ ప్రవర్తన కలిగి నడిపించబడతా ఉన్నారు. విగ్రహారాధన వైపు మొగ్గు చూపుతూ అన్యుల వలె అన్య ఆచారాలను అనుసరిస్తూ హేయమైన దుష్కార్యాలు చేయుచు అసహ్యంగా, అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుడు చాలా బాధపడ్డాడు. మరికొద్ది రోజుల్లో వాళ్ళు బబులోను చెరలోనికి వెళ్ళిపోయే సమయం ఆసన్నమవుతుంది. అయితే దేవుడు వాళ్ళకి చెప్పిన మాట ఇర్మియా ప్రవక్త ద్వారా, వాళ్ళు నా చేతిలో ఉన్నారు, జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలీయులు నా చేతిలో ఉన్నారు అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళని నాటాలన్నా, కట్టాలన్నా, స్థిరపరచాలన్నా, మేలు చేయాలన్నా నా చేతిలోనే ఉంది. వారికి కీడు చేయాలన్నా, వారిని నాశనం చేయాలన్నా, వారిని శపించాలన్నా, వారిని విరగొట్టాలన్నా, వారిని పడగొట్టాలన్నా, పతనం చేయాలన్నా నా చేతిలోనే ఉంది. అయితే ఇశ్రాయేలీలు తమ దిశను మార్చుకోవాలి, తమ ప్రవర్తన దిద్దుకోవాలి, తమ మార్గాలు దిద్దుకొని నూతనపరుచుకుంటే నేను క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగి చెరలోనికి వెళ్లకుండా ఆపుతాను, కీడు రాకుండా ఆపుతాను, పెళ్ళగించకుండా ఆపుతాను, పడగొట్టకుండా ఆపుతాను, ఏ హాని రాకుండా, ఏ శాపం రాకుండా కాపాడుతాను. అయితే వాళ్ళు గనక విగ్రహారాధన విడిచిపెట్టకుండా, హేయమైన దుష్కార్యాలు మానుకోకుండా, అపహాస్యాస్పదంగా ప్రవర్తించకుండా, వెళ్ళకూడని మార్గాల్లో నడిపించబడుతూ, చేయకూడని కార్యాలు చేస్తూ నాకు ఆయాసాన్ని, దుఃఖాన్ని కలిగిస్తే నేను ఖచ్చితంగా
ఇశ్రాయేలీయులను చెరలోనికి పంపిస్తాను, శపిస్తాను, పెళ్ళగిస్తాను, తీర్పు తీరుస్తాను, నా ఉగ్రత ఎంత దారుణంగా ఉంటుందో వాళ్ళకి చూపిస్తాను అని ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడినట్లుగా లేఖనంలో మనం గమనిస్తాం. ఇక్కడ రెండు విషయాలు మీరు గమనించండి. మనం దేవుని చేతిలో ఉన్నప్పుడు మనం ఆశీర్వదించబడాలన్నా, హెచ్చించబడాలన్నా, ఘనపరచబడాలన్నా, మేలుతో తృప్తిపరచబడాలన్నా, దేవుని చేతిలో ఉన్న నిత్య సుఖాలు నిరంతరం అనుభవించి అతి వైభవంగా జీవించాలి అని అంటే రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, నేను దేవుని చేతిలో ఉన్నాను. దేవుడు సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. నేను నా మట్టుకు నా బాధ్యత, నా కర్తవ్యం, నేను చేయాల్సిన పని నేను చేస్తాను అని మనం దేవునికి అప్పగించుకోవాలి. దేవుని యొక్క సార్వభౌమాధికారం, మానవుని యొక్క బాధ్యత, ఈ రెండిటి మీద ఆధారపడే విశ్వాసుల యొక్క భవిష్యత్తు, దీవెన, క్షేమకరమైన స్థితి ఆధారపడి ఉంటుంది. మనం దేవుని చేతిలో ఉన్నాం, దేవుడే చూసుకుంటాడు అనకూడదు. మనం దేవుని చేతిలో ఉన్నామని గుర్తుపట్టి దేవునికి అనుకూలంగా ప్రవర్తిస్తేనే మన జీవితాలు స్థిరపరచబడతాయి, దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి, సమృద్ధిలో నింపబడతాం, అనేకులకు దీవెనకరంగా జీవిస్తాం. అలా కాకుండా విచ్చలవిడిగా, ఇష్టానుసారంగా, దైవ భయం లేకుండా మనం ప్రవర్తిస్తే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయని దేవుడు హెచ్చరించినట్లుగా లేఖనం చెప్తుంది. మనము దేవుని చేతిలో ఉన్నాము. దేవుడు మనం చక్కగా తీర్చిదిద్దుతాడు, అందంగా తీర్చిదిద్దుతాడు, అద్భుతంగా తీర్చిదిద్దుతాడు, మహిమగల పాత్రగా తీర్చిదిద్దుతాడు, ఘనత నిమిత్తమైన పాత్రగా తీర్చిదిద్దుతాడు, పనికొచ్చే పాత్రగా తీర్చిదిద్దుతాడు. మన మీద శ్రద్ధ నిలిపి ఆయనకు అనుకూలంగా, ఆయన ఉద్దేశానుసారంగా, ఆయన సంకల్పాన్ని బట్టి ఒక అద్భుతమైన మహిమగల సాధనంగా నన్ను ఏర్పరచుకుంటాడన్న ఆశతో మనం ఏం చేయాలంటే వినయ విధేయతలతో పూర్తిగా దేవునికి మనం అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ కొమ్మరి సారి మీద పాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఆ పాత్ర విరిగిపోయినట్లుగా లేఖనం చెప్తుంది. దీని అర్థం ఏంటంటే ఇశ్రాయేలీలు పాపము చేత పతనమైపోయారు, పాపము చేత తమ యొక్క స్థితిని కోల్పోయారు, తమ రూపాన్ని కోల్పోయారు, తమ స్వభావాలలో తీవ్రమైనటువంటి మార్పులు వచ్చాయి. అయినా దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు, కానీ ఒక సరికొత్త పాత్రగా, నూతన సృష్టిగా మార్చాలని కోరినట్లుగా మనలో కూడా చిన్న చిన్న బలహీనతలను బట్టి, పొరపాట్లను బట్టి దేవుని చేతిలో నుంచి జారిపోతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని విసిరివేయక సంపూర్ణమైన వాత్సల్యంతో యుక్తమైన పాత్రగా, నూతన సృష్టిగా మలచి మహోన్నతమైన గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కొమ్మరి మెత్తని మట్టితో కుండ కానీ, పాత్రలు కానీ, గిన్నెలు కానీ, గరిటెలు కానీ, దీపారాధన చేసుకుని చిన్న చిన్న పాత్రలు కానీ చేసిన తర్వాత అవి ప్రయోజనకరంగా ఉండటానికి వాటన్నిటిని తీసుకెళ్ళి అగ్నిలో కాలుస్తాడు. బట్టిలో పేర్చి నిప్పులతో కాలుస్తాడు. అది ఆ పాత్రలకు బల పరీక్ష. అవి ఎంత బలమైనవో, ఎంత గట్టివో, ఓటివో తెలుసుకోవటానికి ఆ కుమ్మరి చేసే ప్రక్రియ. పాత్ర సిద్ధం చేసిన తర్వాత
పాత్ర రెడీ అయిపోయిన తర్వాత బట్టీలోకి తీసుకెళ్ళి దాన్ని కాల్చి దాని బలాన్ని పరీక్షిస్తాడు. అలాగే దేవుని పిల్లలమైన మనం, దేవుని చేతిలో ఉన్న మనం, దేవుని చేత రూపించబడిన మనం, దేవుని చేత ఏర్పరచబడిన మనం కూడా మన విశ్వాసానికి కొన్ని పరీక్షలు ఉంటాయి, అగ్ని పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలలో భయపడకూడదు, కలవరపడకూడదు, కంట తడి పెట్టకూడదు, దేవుణ్ణి దూషించకూడదు. ఆ పరీక్షలో నిలిస్తేనే నువ్వు పనికొచ్చి ప్రయోజనకరమైన పాత్రగా, మహిమగల సాధనంగా దేవుని చేత తీర్చిదిద్దబడుదువుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనం కొత్త పాత్రగా మార్చబడాలి, పునరుద్ధరించబడాలి, భావి భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలని కోరుకుంటే మనం ఖచ్చితంగా దేవుని చిత్తానికి, దేవుని చేతులకు మనం అప్పగించుకుంటే మన దేవుడు ఎవరంటే కళాత్మకమైన రూపకర్త, సృష్టికర్త అయిన దేవాది దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. కళాత్మకమైన రూపకర్త చేతులకు మనల్ని అప్పగించుకుని, ప్రభువా మీ చిత్తమే నాలో సిద్ధించును గాక, మీ ఇష్టానుసారముగా నన్ను నడిపించండి, నా ఆలోచనలు, నా అభిప్రాయాలు ఏమాత్రం జరగకూడదు, ప్రతి విషయంలో మీ చిత్తమే సిద్ధించాలి. నేను నా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నా ప్రవర్తన అంతటి యందు నీ అధికారానికి అప్పగించుకుంటున్నాను, ఒప్పుకుంటున్నాను. అయ్యా మీరే మీ చిత్తానుసారంగా నన్ను నడిపించడని పూర్తిగా దేవునికి అప్పగించుకుంటే దేవుడు మనలను మహిమగల పాత్రలుగా, ఘనత నిమిత్తమైన పాత్రలుగా, క్రొత్త పాత్రలుగా, పనికొచ్చే ప్రయోజనకరమైన పాత్రలుగా మార్చి మహోన్నతమైన ఆయన సంకల్పం నెరవేర్చి మేలులతో, శాశ్వతమైన ఆశీర్వాదాలతో తృప్తిపరిచి కాపాడునుగాక. అందరం చెప్దాం గట్టిగా హల్లెలూయా. పరమ కుమ్మరి చేతులకు మనల్ని అప్పగించుకుంటే మన జీవితాన్ని అందంగా, ఆకర్షణీయంగా, అద్భుతమైన పాత్రలుగా తీర్చిదిద్దుతాడు. ఈ నవంబర్ నెలలో రక్షణ పొందిన దేవుని పిల్లలను పరమ కుమ్మరి తనకు యుక్తమైన పాత్రలుగా సిద్ధపరచుకోవాలని, మలుచుకోవాలని, మహోన్నతమైన ఆయన సంకల్పం ఒక్కొక్కరి పట్ల నెరవేర్చాలని కోరుకుంటున్నారు. మీరంతా ఆయనకు అప్పగించుకుంటే ఆయన మీ ద్వారా అసాధారణమైన కార్యాలు ఖచ్చితంగా జరిగించునగాక. మట్టి బలహీనమైందే, కానీ అది బలవంతుని చేతిలోకి వెళ్ళిన తర్వాత, ఆయన చేతులకు అప్పగించుకున్న తర్వాత ఒక మహిమ కలిగిన పాత్రగా దేవుడు తీర్చిదిద్దినట్లుగా లేఖనంలో రాయబడింది. మనం మట్టి మనుషులమండి, మనం మానవ మాతృలమి. మనలో చిన్న చిన్న బలహీనతలు, అవిధేయతలు అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు భక్తి ముసుగులో కప్పేస్తూ ఉంటాం. కానీ దేవుని చేతులకి ప్రతిరోజు అప్పగించుకోవాలి. దేవా నీవు మాకు కొమ్మరివి, మేము మీ చేతిలో మంటివారము, మేము జగటమన్ను, నీవు మా కొమ్మరివి అని దేవునికి అప్పగించుకుంటే మేము నీ చేతి పని అయి ఉన్నాము, మేము నీ చేతిలో ఉన్నాము, మీ అరచేతుల్లో చెక్కబడి ఉన్నాము, మీ చిత్తం నెరవేర్చండి అని అప్పగించుకుంటే ఆయన ఊహలకు మించి ఉన్నతంగా మన భవిష్యత్తును డిజైన్ చేస్తాడు. ప్రతి విషయంలో ఆయన ఉద్దేశాలే మన జీవితంలో నెరవేర్చబడునుగాక. మీ పిల్లల భవిష్యత్తు విషయంలోనైనా, వారి చదువుల విషయంలోనైనా, వారి వివాహ విషయంలోనైనా, నీ కుటుంబ విషయాలలోనైనా దేవుని చిత్తానికి మీరు అప్పగించుకొని, దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకొని,
దేవుడు సర్వాధికారి, సమస్తము చెయ్యగలిగిన దేవుడు. ఆయన రూపకర్త, సృష్టికర్త, సర్వాధికారి, ఏదైనా చెయ్యగలడు అని మనం పూర్తిగా నమ్మి ఆయనకు అప్పగించుకుంటే ఊహకు మించి గొప్ప కార్యాలు నిశ్చయంగా జరిగించునుగాక. ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్నటువంటి ఒక అమ్మాయి గురించి చెప్తాను. తలపైకెత్తి చూడండి. 25 సంవత్సరాల యువతి. ఆ అమ్మాయి పేరు జెమిమా జెసికా రోడ్రిగ్స్. జెమిమా జెసికా రోడ్రిగ్స్. ఈ అమ్మాయి ఒక ఎవాంజలిస్ట్ కుమార్తె. 4వ సంవత్సరం నుంచే క్రికెట్ అంటే చాలా ఇష్టం ఈ అమ్మాయికి. హాకీ, ఫుట్బాల్ ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకుంది. తండ్రే గురువుగా అన్నిటిని చక్కగా నేర్పిస్తా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టింది కనుక చాలా భక్తిగా, చాలా ఆధ్యాత్మికంగా, ప్రార్థనతో నడిపించబడుతూ చక్కని ఆరాధన చేస్తూ, గిటార్ చక్కగా ప్లే చేస్తూ మంచి వర్షిప్ చేస్తూ ఉంటా ఉండేది. ఓ పక్క భక్తి మార్గాలలో నడిపించబడుతూ క్రీడా రంగంలో కూడా రాణిస్తూ నడిపించబడతా ఉంది. చాలా బక్కగా ఉంటుంది, సన్నగా. ఇలాంటి దైవ కార్యక్రమాలు చేస్తూ సరదాగా మంచి డ్యాన్స్ చేసిద్ది, పాటలు పాడిద్ది, ఆరాధన చేస్తుంది. చాలా మల్టీ టాలెంటెడ్, అన్ని రకాలుగా ఎన్నో తలంతులతో దీవెనకరంగా నడిపించబడుతుంది. ఈ మధ్య క్రికెట్ మ్యాచ్లో ఆ అమ్మాయిని తీసుకున్నారు. వరల్డ్ క్రికెట్ మ్యాచ్లో తీసుకుంటే ఫస్ట్ 2 ఆడిన ఆటల్లో డక్అవుట్ అయిపోయింది. అసలు పరుగులు తీయలేదు, ఆ ఆటలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించలేదు, ఏ మాత్రం ఉపయోగం లేకుండా ఉండిపోయింది. మరొక 2 ఆటలు ఆడించారు. ఆ ఆటల్లో కొంచెం కొన్ని 30 రన్స్ 60 రన్స్ అట్లా తీసింది. కానీ ఇంగ్లాండ్ దేశంతో క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు ఈ అమ్మాయి మన జట్టులో ఉంటే, ఇండియా జట్టులో ఉంటే మనకి కొంచెం నష్టం జరిగేటట్టుంది అని చెప్పి ఆ అమ్మాయిని పక్కన పెట్టేశారు. చాలా డిప్రెషన్లోనికి వెళ్ళిపోయింది, చాలా బాధపడింది. ఎందుకు ఇలా జరిగింది? నేను చాలా చక్కగా క్రికెట్ ఆడగలను కదా, బౌలింగ్ చేయగలను కదా, మంచి బ్యాట్మెన్సం కదా, నేను ఎందుకు ఇలా జరిగిందని చాలా బాధపడింది. సరే పక్కన పెట్టిన తర్వాత సెమీఫైనల్ జరిగేటప్పుడు ఆస్ట్రేలియా జట్టుతో ఇండియా పోటీ పడేటప్పుడు ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ అమ్మాయిని, జెమిమా అనే అమ్మాయిని రంగంలోకి దించారు. ఇంకంతే 50, 100, 127 చివరికి విజయపు తీరాలకు తీసుకెళ్లేదాకా కూడా ఈ అమ్మాయి అసలు అలుపెరగకుండా పోరాడుతూనే ఉంది. మొత్తం మీద ఎన్నోసార్లు, ఇంచుమించు 7 సార్లు ప్రపంచ కప్పు కైవసం చేసుకున్నటువంటి ఆస్ట్రేలియా జట్టుని మట్టి గర్పించి, అపజయాన్ని కలిగించి, విజయ బావుట ఎగరేసి ఇండియా ప్రపంచ స్థాయిలో ప్రజలందరి దృష్టిలో ఉండేటట్లుగా ఒక విజయ తీరాలకి ఈ అమ్మాయి తీసుకెళ్ళింది. ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడిగారు, అమ్మా నీ విజయానికి రహస్యం ఏంటి, ఎలా పోరాడగలిగావు అని అంటే ఆ అమ్మాయి చెప్పిన మాట ఒక్కటే, నేను చాలా ఆందోళనతో ఉన్నాను, చాలా డిప్రెషన్లో ఉన్నాను, చాలా బాధతో ఉన్నాను, చాలా బలహీన పరిస్థితుల్లో ఉన్నాను. ఆ పరిస్థితుల్లో ఏడ్చి చాలా దుఃఖపడ్డాను. బాధపడుతున్నప్పుడల్లా మా ఇంటికి ఫోన్ చేసి మా అమ్మగారికి నా పరిస్థితి అంతా చెప్పుకుని ప్రార్థన చేయమన్నాను. మా అమ్మగారు నన్ను చాలా ధైర్యపరిచారు, మా నాన్నగారు నన్ను చాలా ధైర్యపరిచారు. ఆ తర్వాత నేను కూడా ప్రార్థన చేసుకుంటా ప్రభువుని స్తుతిస్తూ
ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక మాట గుర్తు చేశాడు. ఏంటి ఆ మాట? నువ్వు నిలబడు, బ్యాట్ తీసుకుని నీవు నిలబడు కోర్టులో. నీ పక్షంగా పోరాడేది, నీ పక్షంగా బలపరిచి యుద్ధం చేసేది, జయమిచ్చేది నేనే. వెళ్ళు, నువ్వు నిలబడు చాలు, ఓరకనే నిలబడు, మొత్తం కథంతా నేనే చూసుకుంటానని దేవుడు చెప్పాడట. అంతే, ఇక రంగంలో దిగింది. విజృంభించి ఘన విజయానికి సంకేతంగా మార్పు చెందింది. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఏమని చూస్తే చాలా బలహీనంగా ఉందని అనుకున్నారు. విచిత్రం ఏంటి చెప్పమంటారా? ప్రపంచమంతా చూచేటట్లుగా, వినేటట్లుగా ఒక యవ్వనస్తురాల్ని దేవుడు ప్రపంచానికి పరిచయం చేయటానికి, ఆయన నామాన్ని ప్రకటించుకోవటానికి ఆ అమ్మాయిని ఏర్పరచుకుని, బలహీనురాలైనటువంటి ఆ అమ్మాయిని బలపరిచి ప్రజల మధ్యలో ఘనత నిమిత్తమైన పాత్రగా మార్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను చెప్పేది ఏంటంటే, మనం ఎన్నిసార్లు డక్అవుట్ అయిపోయినా, ఎన్నిసార్లు ఓడిపోయినా, ఎన్నిసార్లు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా, ఎంత నిరాశల నీడలోనికి వెళ్ళిపోయినా, మనం పూనుకున్నవి అన్నీ విఫలమైపోతూ, అప్పుల పోలై, అనారోగ్యం పోలై, ఆవేదన అనుభవిస్తూ, ఇక నేను ఎందుకు పనికిరాను, ఎందుకు ఉపయోగపడను, నా ద్వారా ఎవరికి మేలు జరగదు, నేను నా లాంటి వాడు ఇక బ్రతకడం వేస్ట్ అనుకునే సమయాల్లో కూడా మీరు దేవుని చేతులకు అప్పగించుకుని దేవుని వైపు చూచి, దేవా నీవు సృష్టికర్తవు, నేను నీ చేతిలో మంటి పాత్రను, నన్ను వాడుకోండి ప్రభువా అని మీరు అడగగలిగితే ఖచ్చితంగా అంచనాలను మించి దేవుడు వాడుకోవటం మొదలు పెడతాడు. అందరి దృష్టి నీ వైపు తిప్పుతాడు. ప్రజలందరిలో ఒక ఉన్నతమైన ఘనతకు పాత్రగా నిన్ను మార్చి ఆయన నామాన్ని మహిమపరుచుకొనుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. జెమీమా అంటే ఎవరో అనుకునేరు. జెమీమా అంటే ఏబు పెద్ద కూతురు పేరు జెమీమా. ఇంగ్లీష్లో జెమీమా అంటారు, తెలుగులో ఏమీమా. తెలుగులో ఏమీమా, ఇంగ్లీష్లో జెమీమా. అంతే. ఏబు పెద్ద కుమార్తె పేరు, శ్రమల తర్వాత పుట్టినటువంటి పెద్ద కుమార్తె పేరు జెమీమా. ఈ అమ్మాయి కూడా 25 సంవత్సరాల్లో, అంత తక్కువ వయసులో అలసిపోకుండా ప్రపంచ చరిత్రలో క్రికెట్ మ్యాచ్లో స్టార్ట్ అయిన తర్వాత అంత స్కోర్ని బీట్ చేసినటువంటి టీం ఇంతవరకు లేదంటండి. 339ని బీట్ చేసిన టీము లేదంట. అంతగా ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితి, అంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఎంతటి వాళ్ళైనా భయపడిపోయే టీము ఆస్ట్రేలియా అంటే. అంత టీమును కూడా ఓడించి ఈ ఇండియాని ప్రపంచ స్థాయిలో గుర్తించే స్థితికి తీసుకెళ్ళటానికి ఒక బలహీనురాలని దేవుడు వాడుకున్నాడు. నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మీరు జ్ఞానం తక్కువ వాళ్ళై ఉండొచ్చు, బుర్ర తక్కువ వాళ్ళై ఉండొచ్చు, మతిమరుపు వాళ్ళై ఉండొచ్చు, పొట్టోళ్ళై ఉండొచ్చు, బట్టబుర్రోళ్ళై ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు, ఎత్తుపోళ్ళు ఉండొచ్చు, జానెట్ జడ కూడా ఉండకపోవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నా సరే మీ బలహీనతలను బట్టి మీరు కృంగిపోబాకండి, అధైర్యపడబాకండి. నేను దేవుని చేతిలో ఉన్నాను, దేవుడు ఖచ్చితంగా నన్ను ఆయనకిష్టమైన రీతిలో, ఆయనకు అనుకూలమైన సమయంలో నన్ను హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, నాకు బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తాడు, నాకు మేలే చేస్తాడు అని మీరు నమ్మండి. ఖచ్చితంగా మీ అంచనాలను మించి దేవుడు మిమ్మలను ఆశీర్వదించి అందలమెక్కించునుగాక. దేవుడు మేలు చేస్తే ఆ మేలుని కీడుగా ఎవ్వడు మార్చలేడండి. దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తే ఆ దీవెని ఎవ్వరూ మార్చలేరండి. దేవుడు ఒకరిని హెచ్చిస్తే ఆ ఉన్నతమైన స్థాయిలో నుంచి ఎవ్వరు కింద పడేయలేరండి. ఎందుకు అనంటే మనం ఎక్కడున్నామంటే దేవుని చేతిలో ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక.
గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఎవరి చేతిలో ఉన్నాము? బలవంతుడైన దేవుని చేతిలో ఉన్నాం. దేవుని చేతికి మిమ్మల్ని అప్పగించుకోండి. నా పట్ల నీ చిత్తం ఏంటి? నా వివాహ విషయంలో నీ చిత్తం ఏంటి? నా భవిష్యత్తు ప్రణాళిక ఏమై ఉంది? నన్ను నీవు ఎలా నడిపించాలనుకుంటున్నావు? నా జీవితాన్ని ఏ దిశగా మలుపు తిప్పాలనుకుంటున్నావు అని మీరు ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు. ఆర్థికంగా స్థిరపరచబడాలన్నా, ఆరోగ్యవంతులుగా మార్చబడాలన్నా, ఆశీర్వాదకరంగా జీవించాలన్నా, అవసరాలన్నీ తీర్చబడాలన్నా, ఏ కొదువు లేకుండా సమృద్ధిని అనుభవించాలన్నా మీరు దేవునికి పూర్తిగా అప్పగించుకుని ఆయన మీదే ఆధారపడి ఆయన మీదే దృష్టి పెట్టి మీరు కేవలం ప్రార్థన చేసుకుంటా ఆయన నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ విధేయత కలిగి విశ్వాసంతో ఆయన్ని వెంబడించండి. ఖచ్చితంగా తగిన సమయంలో మీ జీవితంలో బలమైన కార్యాలు జరిగేటట్లుగా నా దేవుడు మిమ్మలను దీవించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 3వ మాట చెప్తాను, గమనించండి. 104వ కీర్తన 21వ శరణం. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన జూచుచున్నవి. తలపైకెత్తి చూడండి. ఇక్కడ ఒక గంభీరమైన సత్యాన్ని మీతో చెప్తా. ఈ 104వ కీర్తన ఆత్మీయులు, రక్షణ పొందిన బిడ్డలు చదివితే ఇందులో గంభీరమైన సత్యాలు మనకు కనబడతాయి. ప్రకృతిని గురించినటువంటి విశేషాలు, సర్వజీవులను గురించిన సందేశం, దేవుని పాలన గురించిన విశ్లేషణ ఈ అధ్యాయంలో కళ్ళకి కట్టినట్లుగా మనకి కనబడుతుంది. ఈ కీర్తనకారుడు దేవుని మహిమను, దేవుని జ్ఞానాన్ని, సృష్టిలో ఆయన చేయుచున్న పాలన అంతటిని తలంచి స్తుతిస్తూ ఈ కీర్తన రాశాడు. ఈ కీర్తనలో ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం చాలా ప్రత్యేకమైంది. అందరు తలపైకి చూడండి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జన చేయుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన జూచుచున్నవి. సింహపు పిల్లలు అని తెలుగులో రాసింది, కానీ మూల భాషలో యువ సింహాలు, యవ్వన సింహాలు అనే మాట రాయబడింది. యవ్వన సింహాలంటే బలమైన సింహాలు, వేటాడే సామర్థ్యం కలిగిన సింహాలు తమ ఆహారాన్ని వేటాడి ప్రయాసపడి సమకూర్చుకునే ఆ సామర్థ్యం ఉన్నటువంటి జీవరాశుల గురించిన వివరాలు అక్కడ మనం చదువుకున్నాం. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే చూడండి, సింహం మామూలుగా బలమైంది, భయంకరమైంది, ధైర్యంతో ఉన్నది, పరాక్రమం కలిగింది. అది అరణ్యానికి రాజు లాంటిది. అరణ్యం మొత్తానికి ఆ సింహాన్ని చూస్తే, ఆ సింహ గర్జన వింటే అరణ్యంలో ఉండే జీవరాశులన్నీ పరుగులే పరుగులు, పరుగులే పరుగులేక ఏదో జరగబోతుందని అంత బలము, ధైర్యము, పరాక్రమము కలిగిన ఈ సింహం, వేటాడగలిగిన సామర్థ్యం ఉన్న ఈ సింహాలు, యువ సింహాలు ఏం చేస్తున్నాయి అని అంటే బైబిల్ అంటుంది, దేవుని చేతిలో దేవుడు సిద్ధపరిచిన ఆహారం కోసం దేవుని ఎదుట చేరి గర్జన చేస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మనమంతా
ఎవరేమనంటే బైబిల్లో సొలొమోను చెప్తాడు, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు ఎవరితో పోల్చబడ్డారు? చెప్పాలి గట్టిగా, ఎవరితో పోల్చబడ్డారు? సింహంతో, సింహపు పిల్లలతో పోల్చబడ్డారు. మనం అంతా కూడా నీతిమంతులం. యేసు రక్తంతో కడగబడి, ఆత్మచేత అభిషేకించబడి, నిత్య జీవ మార్గాల్లో నడిపించబడుతున్న బిడలం గనక మనం కూడా సింహాలమే. మనకి ఎంత బలమున్నా, ఎంత ధైర్యం ఉన్నా, ఎన్ని వనరులున్నా, ఎన్ని వసతులున్నా, ఎంత రాబడి ఉన్నా, ఎంత బలగం ఉన్నా, ఉద్యోగం ఉన్నా, రాబడి ఉన్నా, పొలాలున్నా, స్థలాలున్నా, బిజినెస్లున్నా, ఏదున్నా సరే దేవుని పిల్లలు మాత్రం ఒక సత్యాన్ని గమనించాలి. ఏంటి ఆ సత్యం? దేవుడు నా పోషణకర్త. దేవుడు నాకు కావలసిన వాటిని అనుదినం నాకు అనుగ్రహించే దేవుడు. నేను ఆయన మీదే ఆధారపడాలి. సర్వజీవులను పోషించే దేవుడు. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూచుచున్నవి. ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరిక తృప్తి పరిచే దేవుడు. ఆయన గుప్పిలి విప్పి మంచి వాటితో, శ్రేష్టమైన వాటితో ఎదురుచూచే భక్తులను, జీవరాశులను పోషించే దేవుడని మనం నమ్మి విశ్వాసంతో దేవుని వైపు చూడాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. సింహాలైతే గర్జన చేస్తాయి, దేవుని పిల్లలైతే అత్యాశక్తితో, వైరాగ్యంతో, ఆశతో, ఆకాంక్షతో, పట్టుదలతో, విసుగక విశ్వాసముతో ప్రార్థన చేయాలి. మీకున్న ప్రతి అవసరం తీర్చబడేటట్లుగా మీ అవసరాలన్నీ కూడా దేవుని చేతిలో సమకూర్చబడి, సిద్ధపరచబడి, పోగు చేయబడి ఉన్నాయి. ఏది కావాలన్నా ఆయన చేతిలో ఉన్నటువంటి వనరులతో మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, సింహ పిల్లలు ఎలాగైతే గర్జన చేస్తున్నాయో, పెద్దగా అరుస్తున్నాయో, కేకలేస్తున్నాయో, ఆహారం పెట్టు, అన్నం పెట్టు, మాకు కావలసిన ఆహారం సిద్ధపరచని వేడుకుంటున్నాయో, అలాగూ దేవుని పిల్లలు ప్రతి అవసరం కోసం, కావలసిన ఈవులన్నిటి కోసం, వస్తువులు కావలసిన, వస్త్రాలు కావలసిన, పరీక్షల్లో జయం కావలసిన, జ్ఞానం కావలసిన, ఉన్నత ఉద్యోగం కావలసిన, కారు కావలసిన, బైకు కావలసిన, ఇల్లు కావలసిన, స్థలం కావలసిన, సంతానం కావలసిన, ఏది కావాలనుకున్నా సరే దేవుని సన్నిధిలో మీరు ఏం చేయాలంటే విశ్వాసంతో ఆ సింహ పిల్లల్లాగా గర్జించాలి, ఎలుగెత్తి ప్రార్థన చేయాలి, బిగ్గరగా ప్రభువుని వేడుకోవాలి, విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మన పితరులు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కూడి ఉన్న చోటు కంపించెను అని రాయబడింది. అలాంటి ఒక ప్రకంపనలు కలిగేటట్లుగా ప్రార్థన మనం చేయాలి. కొంతమంది ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో నిద్రపోతున్నారో అర్థం కాకుండా ఉంటుంది. అసలు కొంతమంది నోరే తెరవరు. అదేమంటే అన్నా ప్రార్థన అండి. ఇది ఏ ప్రార్థన? ఆ రోజు అన్నా కూడా అంట నోరు మూసుకొని పెదాలు తెరవకుండా ప్రార్థన చేస్తుందంట. అప్పుడు దైవ సేవకుడు ఆమెను చూసి ఏమనుకున్నాడు తెలుసా? ఇది పెద్ద తాగుబోతులాగా ఉందే అనుకున్నాడు. అందుకని మిమ్మల్ని అట్లా అనుకోకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే బిగ్గరగా ప్రార్థన చేయాలి, ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. దేవుడు మీకు ఇచ్చిన బలాన్ని, ఆరోగ్యాన్ని బట్టి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నేను చెప్పానని చెప్పి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చుట్టుపక్కల హిందువులు ఉంటే, పిల్లలు చదువుకుంటూ ఉంటే, భర్త ఏదో పని చేసుకుంటూ ఉంటే పెద్దగా ప్రార్థన చేయకూడదు. నెత్తి పగిలిందాకా పోతారు వచ్చి. సమయోచితమైన జ్ఞానం ఉండాలి. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే హృదయపు అంతరంగాలలో నుంచి బలమైన ప్రార్థన చెయ్యాలి, శక్తివంతమైన ప్రార్థన చెయ్యాలి, హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన చెయ్యాలి అని దీని అర్థం. సింహాలు బలమైనవైనా సరే, ధైర్యం కలిగినవైనా సరే, పరాక్రమం కలిగినవైనా సరే,
వేటాడే సామర్థ్యం ఉన్నవైనా సరే దేవుని చేతిలోంచి ఆహారం తీసుకోవటానికి ఎలాగైతే గర్జిస్తున్నాయో మన అవసరాలన్నీ తీర్చగలిగిన దేవుడు తన మహిమైశ్వర్యములో ప్రతి అవసరం తీర్చేటట్లుగా ఆయన్ని బట్టి సంతోషిస్తున్న మన కోరికలన్నీ నెరవేర్చేటట్లుగా అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే ఉన్నతంగా మనం దీవించేటట్లుగా మనకు దేవుడిచ్చిన ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే సన్నిధిలో గర్జిస్తూ ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునగాక. మన దేవుడు అడవి మృగాలకు, ఆకాశ పక్షులకు, అరచు పిల్ల కాకులకు ఆహారం సిద్ధపరిచే దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అడవి మృగాలకు, ఆకాశ పక్షులకు, అరచు పిల్ల కాకులకు ఆహారం సిద్ధపరిచే దేవుడు. కనుక మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ఏమనంటే, నా జీవనాధారం నీవే ప్రభువా, నా జీవనాధారం నీవే, నాకు కావలసిన వనరులన్నీ మీ చేతిలోనే ఉన్నాయి, నా ప్రతి అవసరం తీర్చగలిగిన దేవుడవు నీవే, నా ప్రతి అవసరం తీర్చగలిగిన దేవుడవు నీవే. నీవు నన్ను చేర్చుకున్నావు, నీవు నా తండ్రివి, నీవు నా పాలకుడవు, నా పోషణ కర్తవు. నన్ను, నా కుటుంబాన్ని, నాకు కలిగిన సమస్తాన్ని పోషించండి. కరువు రాకుండా, ఏ ఇబ్బంది కలగకుండా, ఏ రోజు పస్తు పండుకోకుండా నన్ను పోషించండి, నా అవసరాలు తీర్చండి, శారీరకంగా బలపరచండి, ఆధ్యాత్మికంగా బలపరచండి అని మీరు ప్రార్థన చేసుకుంటే మీకు కావలసిన ప్రతి ఈవి దేవుడు సమృద్ధిగా సమకూర్చి మిమ్మల్ని పోషించునుగాక. ఆకాశ పక్షులు మీరు చూడండి, ఏ పక్షి అయినా బక్కచిక్కిపోయినట్టు కానీ, బలిసినట్టు కానీ, కళ్ళజోడు పెట్టుకున్నట్టు కానీ, కోటేసుకున్నట్టు కానీ, మినరల్ వాటర్ తాగినట్టు కానీ మీరు ఎప్పుడైనా చూసారా? కానీ ఏ పక్షి కూడా ఏ రోజు బక్కచిక్కిపోదు, ఏ పక్షి కూడా వికారంగా కనబడదు, బాధపడుతున్నట్లుగా కనబడదు. అవన్నీ చాలా ఆరోగ్యంగా, ఆనందంగా, ఆశీర్వాదకరంగా జీవిస్తూ ఉన్నాయి. ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశుల పట్లే దేవుడు అంత బాధ్యత కలిగి, అంత శ్రద్ధ కలిగి, వాటి పోషణ నిమిత్తం అవసరాలన్నీ తీరుస్తూ వాటిని ఆశ్చర్యకరంగా పోషిస్తూ ఉంటే, మరి ఆయన్నే నమ్ముకున్నాం, ఆయన మీదే ఆధారపడ్డాం, ఆయనకే ప్రార్థన చేస్తున్నాం, ఆయన వైపే చూచి నడిపించబడుతున్నాం. ఆయన మనల్ని పోషించలేడా? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇశ్రాయేలీలను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఇశ్రాయేలీలను 40 సంవత్సరాల అరణ్యాత్రలో నడిపించాడు. వాళ్ళకి ఏది తక్కువ కాలేదు అనే మాట రాయబడింది. వాళ్ళకి ఏది తక్కువ కాలేదంట. అలా మీకు ఏది తక్కువ కాకుండా పోషిస్తాడు, సమృద్ధిని దయచేస్తాడు, సంతృప్తిని అనుగ్రహిస్తాడు. అంత అత్యున్నతమైన దీవెన మీకు కలగాలి అనంటే రక్షించబడిన బిడ్డలు విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి. మీకు ఏది కావాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పాకండి. మీకు ఏది కావాలన్నా మొదట ప్రార్థన చేయండి, ఆ తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, ఆ తర్వాత కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా తగిన సమయంలో మీకు కావలసినవన్నీ నా దేవుడు సిద్ధపరచునుగాక. మీరు ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిరోజు ప్రభువా, మా జీవనాధారము నీవే, మా ప్రతి అవసరమును తీర్చు దేవుడవు నీవే, మేము మీ ప్రజలము, మీ చేతిలో ఉన్న బిడ్డలము, నీ అరచేతులలో చెక్కబడిన బిడ్డలము, మమ్ములను పోషించండి. మేము నిత్యము సుఖముగా, సంతోషంగా, సమాధానంగా,
ప్రశాంతంగా బ్రతికేటట్లుగా, ఏ విషయంలో కలత చెందకుండా, ఇది కొదువ అయినది, ఇది లేదు అని బాధపడకుండా, మా ప్రతి అవసరం తీర్చండి మహాప్రభో అని మీరు గర్జన చేయగలిగితే, వ్యక్తిగతంగానైనా కుటుంబ సమేతంగానైనా ప్రార్థన చేయగలిగితే, ఆయన మీ అవసరాలన్నీ ఖచ్చితంగా తీరుస్తాడు. మీరు ఆశించిన ప్రతిఫలం మీకు అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మూడో మాట, యోహాను సువార్తమానం 10వ అధ్యాయం 28-29 వచనాలు. నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుంచి ఎవడు వాటిని అపహరింపడు. గట్టిగా చప్పట్లు కొడదాం సంతోషంగా. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులను నిత్యము పోషించు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీ ఉన్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆశ్చర్యకరుడా నా నీ చూడగు తండ్రివి నా శాలేము, నీ చూడగు తండ్రివి నా శాలేము రాజు ఆశ్చర్యకరుడా నా. అందరు చప్పట్లు కొడదాం గట్టిగా. చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, చీకటి నీతి సూర్యుడు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను. నీ ఉన్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను. నీ ఉన్నంత వరకు ఆశ్చర్య గ్లోరీ నా ఆశ్చర్య నా నీ చూడగు తండ్రివి నా శాలేము, నీ చూడగు తండ్రివి నా సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి కొనునా, సింహపు నీ పిల్లలు
చూడగు తండ్రివి నా శాలేము రాజు, నీ చూడగు తండ్రివి నా శాలేము రాజు, శాలేము రాజు, శాలేము రాజు, శాలేము రాజు, శాలేము రాజు, శాలేము రాజు. హల్లెలూయా. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న రోజుల్లో చెప్పిన ఉపమానాలలో ఇదొక ఉపమానం. ఉపమానంలో యేసు ప్రభు తానేమో మంచి కాపరిగా తన స్వరాన్ని విని ఆయనను వెంబడించుచు ఆయన చేత పోషించబడుతూ సంరక్షించబడుతూ భద్రపరచబడుతున్నటువంటి ప్రజలనేమో గొర్రెలుగా పోల్చి ఈ మాట చెప్తూ దేవుని ప్రజలకు ఒక హామీ, ఒక అభయం ఇస్తూ ఉన్నాడు. ఏమని అనంటే, నా సొంత గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, విని నన్ను వెంబడిస్తాయి, నన్నే వెంబడిస్తాయి, నన్ను అనుసరిస్తాయి, నా అడుగు జాడలను వెంబడిస్తాయి. మనం దేవుని సొంత గొర్రెలుగా, సొంత ప్రజలుగా దేవుని స్వరాన్ని వినాలి, కాపరి స్వరాన్ని వినాలి. దేవుని మాటల సవ్వడి మన చెవులలో ప్రతిధ్వనించాలి. దేవుని స్వరం వినబడిన వెంటనే ఇది దైవ స్వరమా, అపవాది స్వరమా, ఇది నిజమైన ఉపదేశమా, తప్పుడు బోధ అనేది గుర్తుపట్టాలి. మనం హితబోధన సహించకుండా దురద చెవులు కలిగి మనకు అనుకూలమైన బోధకులను సిద్ధపరచుకొని ఆ బోధకుల మాట, కాపరుల మాట విని ప్రవర్తించకూడదు. దేవుని స్వరం, దేవుడు ఏర్పరచుకున్న కాపరుల స్వరం వినాలి. వాళ్ళ అడుగుజాడలను మనం వెంబడించాలి. ఈ గొర్రెలకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, కాపరినే వెంబడిస్తూ ఉంటాయి. కాపరి ముందు వెళ్తూ ఉంటే అవి వెనక వస్తూ ఉంటాయి. అయితే మేకలు ఉన్నాయి చూడండి, అవి ఈ కాపరి చెప్పినట్లుగా వినవు. అందుకని కాపరి వాటి వెనకుండి వాటిని నడిపిస్తూ ఉంటాడు. పందులకైతే అసలు కాపరి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దేవుని పిల్లలమైనటువంటి మనం గొర్రెలంటి స్వభావం, నిష్కళంకమైన, నిర్దోషమైన, మృదువైన స్వభావం కలిగి కాపరిని నమ్మి, కాపరిని విశ్వసించి పోషించే కాపరిని, కాపాడే కాపరిని, నడిపించే కాపరిని నమ్మి వెంబడిస్తే ఆ వెంబడించే గొర్రెలకు, విశ్వాసులకు యేసుక్రీస్తు ఒక అభయం, ఒక హామీ ఇస్తున్నాడు. ఏమనంటే, నేను నా స్వరాన్ని విని నా వాక్యానుసారంగా నడిచే భక్తులకు నిత్య జీవం ఇస్తున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. అందరు చెప్పండి గట్టిగా, ఏమిస్తాడంట? నిత్య జీవం అంటే ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, దేవునిలో భాగస్వామ్యాన్ని అనుగ్రహిస్తాడు. అంటే మన ఆత్మ పరమాత్మలో లీనమైపోద్ది. మన ఆత్మ పరమాత్మలో లీనమైపోద్ది. మనం యుగయుగాలు ప్రభుతో జీవిస్తాం. ప్రభు జీవించుచున్నాడు, మరణించాడు, తిరిగి లేచి జీవిస్తున్నాడు. యుగయుగాలు జీవించే దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ దేవునితో, ఆ దేవునిలో
మనం నిత్యము జీవించాలి, మరణము లేని మహిమగల జీవితం అనుభవించాలి అని అంటే దేవుని స్వరాన్ని విని మనం ఆయన్ని వెంబడించాలి. నిత్య జీవం ఇస్తాడు. రెండవదిగా అవి ఎన్నటికీ నశింపవు. దీని యొక్క వాస్తవమైనటువంటి అర్థం ఏంటంటే, నా గొర్రెలు నా స్వరాన్ని విని నన్ను వెంబడించే ప్రజలు నాకు, నా ఇంటికి, నా సన్నిధికి, నా సహవాసానికి ఎన్నటికీ దూరము కారు అని అర్థం. ఎన్నటికీ దూరము కారు. ఇంకొక మూడవ ఆశీర్వాదం ఏంటంటే, నా చేతిలో నుంచి ఎవడను ఏ శక్తి, ఏ పాపము, ఏ అపరాధము, ఏ లోక సంబంధమైన శక్తులు అపహరించలేవు. అంటే ఈ లోకం కానీ, అపవాది శక్తులు కానీ, బలమైన ఎన్నో తంత్రాలు కానీ మనల్ని బలవంతంగా లాక్కోలేవు, మనలను దోచుకోలేవు అనే సంగతిని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే మనం దేవుని చేతిలో ఉన్నంత కాలం పటిష్టమైన భద్రత కలిగి ఉంటాము. మనం దేవునికి దూరం కాము, నిత్య జీవాన్ని అనుభవిస్తూ ఉంటాము. ఏ అపవాది, ఏ లోకశక్తులు మనల్ని లాగి దోచుకొని మనల్ని నాశనం చేయకుండా కాపాడబడతాము అని ఒక అద్భుతమైన భరోసా ఇస్తున్నట్లుగా ఈ లేఖనంలో రాయబడింది. అయితే ఇందులో నేను మీకు చెప్పాలనుకున్న చక్కని మాట ఏంటంటే, యేసుప్రభు అన్నారు, మీరు నా చేతిలో ఉన్నారు గనక ఎవడను మిమ్మను అపహరించడు అన్నాడా? అంతటితో ముగించలేదు. 29వ వచనంలో ఏమంటాడంటే, మిమ్ములను నాకు అప్పగించిన తండ్రి అందరికంటే గొప్పవాడు, మీరు తండ్రి చేతిలో ఉన్నారు గనుక మిమ్మలను ఎవడు ఏ శక్తి అపహరించలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను చూడండి. యేసయ్య చెయ్యి ప్లస్ తండ్రి చెయ్యి, తండ్రి చెయ్యి, కుమారుని చెయ్యి. తండ్రి చేతిలో ఉన్నారు, కుమారుని చేతిలో ఉన్నారు. దీని అర్థం ఏంటంటే డబల్ సెక్యూరిటీ. డబల్ సెక్యూరిటీ. దేవుని దివ్య ద్విగుణ భద్రత మనకి అనుగ్రహించబడుతుంది. దేవుని దివ్య ద్విగుణ భద్రత మన కోసం ఉంది. దేవుని రక్షణ కవచం మనకి అనుగ్రహించబడుతుంది. మనం దేవుని యొక్క బలిష్టమైన చేతిలో భద్రంగా ఉంటాం. నా మాటనండి, ఎందుకో ప్రభు చెప్తున్నాడు. చూడండి, నా అరచేతిలో నేను చెక్కుకున్నాను అన్నాడు కదా. ఆ చెక్కబడ్డ మన గ్రహింపుతో నడిపించబడే వాళ్ళు ఎవ్వరు కూడా దేవునికి, దేవుని సహవాసానికి, పరిశుద్ధ మందిరానికి దూరం కారు. అందరూ సన్నిధిలో, సహవాసములో దేవునికి సమీపంగా సాక్షులుగా నిలబడతారు. అందరూ సమృద్ధి జీవముతో నింపబడతారు. జీవ కలగలిగి కళకళలాడుతూ సాక్షులుగా ప్రకాశిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఎన్నటికీ కృషింపక నీరు పారే తోటలాగా ఉంటారు. ఎవరిలో చావు కళ ఉండదు. ఎవరు ఎండిపోవటం కానీ, వాడిపోవటం కానీ, చీకిపోవటం కానీ, క్షీణించిపోవటం కానీ లేకుండా కళకళ కళకళ కళకళలాడుతూ ఉంటారు. అంత మాత్రమే కాకుండా డబల్ సెక్యూరిటీ. డబల్ సెక్యూరిటీ. దేవుని చేతిలో, తండ్రి చేతిలో. యేసయ్య చెయ్యంటే బలము, అధికారం. తండ్రి చెయ్యంటే సర్వభౌమాధికారం. సర్వభౌమాధికారం కలిగిన దేవుని చేతిలోను, అధికారము, బలము, శక్తి, సామర్థ్యం కలిగిన యేసయ్య చేతిలో మనం భద్రంగా ఉన్నాం గనక రెండింతల భద్రత మనకు, ఈ మాటలు వింటున్న ఒక్కొక్కరికి దేవుడు ఇది మొదలుకొని అనుగ్రహించునుగాక. అందరు చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని చెయ్యి, కుమారుని చెయ్యి బలమైనది. ఆయన చేతిలో ఉన్న వాళ్ళందరూ భద్రముగా కాపాడబడుదురుగాక. మరొక మాట చదువుకుందాం, చూడండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వాక్యం. యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును. సొలొమోను 3000 సామెతలు, 1005 కీర్తనలు, ఎన్నో గ్రంథాలు, ఎన్నో శాస్త్రాలు తన కరముతో కలం పట్టి రాసినట్లుగా చరిత్ర చెప్తుంది. సొలొమోను రచనలలో చాలా ప్రాముఖ్యమైన రచనలు సామెతలు. ఈ సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలు ఉంటాయి. ఈ సామెతల గ్రంథం యొక్క వివరణ, ఈ గ్రంథములో ప్రాముఖ్యమైన సందేశం ఏంటో క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటంటే, జీవన విధానంలో కావలసిన జ్ఞానము, నీతి, దైవభక్తిని నేర్పించడమే ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత. ఈ సామెతల గ్రంథం మనుషుల హృదయం, జీవన నిర్ణయాలు, దేవుని యొక్క ఆధిపత్యం తెలియజేసే గ్రంథమే సామెతల గ్రంథం. ఈ గ్రంథం యొక్క ప్రధాన సందేశం, ముఖ్య సందేశం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులకు జ్ఞానం అనుగ్రహించబడుతుంది అని తెలియజేసే గ్రంథమే ఈ సామెతల గ్రంథం. ఈ గ్రంథంలో సొలొమోను చెప్పినటువంటి ఒక దివ్య సూత్రం చెప్తాను. తలపైకి చూడండి అందరూ. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని త్రిప్పును అనే మాట రాయబడింది. ఈ సొలొమోను కాలంలో దేశములో, రాజ్యాలలో రాజుల యొక్క అధికారం, రాజుల యొక్క ఆలోచనలు ప్రజల మీద చాలా ప్రభావాన్ని చూపెడతా ఉండేవి. ప్రజల మీద చాలా ప్రభావాన్ని చూపెడతా ఉండేవి. రాజు ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ప్రణాళికలు అమలుపరిచినా ప్రజలందరూ వాటికి ఆకర్షించబడేవాళ్ళు, వాటిని అనుసరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళు. రాజుకి అంత ప్రాధాన్యత ఉండేది ఆ కాలంలో. అయితే సొలొమోను దేవుడు ఘనపరిచాడు. సొలొమోను హృదయంలో దేవుడు జ్ఞానవాక్కులు ఉంచాడు. ప్రపంచ దశ దిశల నుంచి రాజులు రథాలు కట్టుకుని అతన్ని చూడటానికి, అతని మాటలు వినటానికి, అతని చేత నిర్మించబడిన ఆలయాన్ని దర్శించడానికి, అతని సేవకులు ఎంత భాగ్యవంతులుగా ఉన్నారో, అతని యొక్క భోజన సామాగ్రి ఎలా ఉంటుందో, అతని సైన్యం ఎలా ఉంటుందో, అతని రాజనగరం ఎలా ఉంటుందో, అతని సింహాసనం ఎలా ఉంటుందో, అతని తీర్పులు ఎలా ఉంటాయో, అతని వస్త్రధారణ ఎలా ఉంటుందో, అతని సింహాసనం ఎలా ఉందో, అతని కిరీటం ఎలా ఉందో, అతని పరిపాలన విధానాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవటానికి ప్రపంచ దేశాల నుంచి ప్రజలు వచ్చేవాళ్ళు. ఇవన్నీ గమనించిన సొలొమోను అన్నాడు, మీరు కంగారు పడబాకండి, అధికారమున్న రాజుల హృదయమైన, నాయకుల హృదయమైన, అధికారుల హృదయమైన, పాలకుల హృదయమైన దేవుని చేతిలో ఉంది. రాజులైనా, అధికారులైనా, నాయకులైనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుడు సంకల్పించిన సంకల్పానికి
వ్యతిరేకంగా ఏది చెయ్యలేరు, ఇది మీరు గుర్తుపట్టండి అని చెప్తూ ఈ సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు, రాజుల హృదయాలు దేవుని చేతిలో ఉన్నాయి, ఆయన తన చిత్తవృత్తి చొప్పున వాళ్ళ హృదయాల్ని తిప్పుతూ ఉంటాడు, ఆయన చిత్తమే నెరవేరుస్తూ ఉంటాడు రాజుల పట్ల. దేవునికి స్తోత్ర. దానికి ఒక పోలిక చెప్పాడు సొలొమోను. ఏమనంటే, రాజు హృదయం దేవుని చేతిలో ఎట్లా ఉందన్నాడంటే ఒక నీటి కాలువలాగా ఉందన్నాడు. ఎలాగండి? వ్యవసాయం చేసే వాళ్ళకి అర్థమవుతుంది. చూడండి, నీటి కాలువని ఆ రైతు కుడి పక్కకి తిప్పాలనుకుంటే నీళ్లు కుడి పక్కకి తిప్పి ఇటు గట్టు కడతాడు. ఎడం పక్కకి వెళ్ళాలనుకుంటే గట్టు కట్టి ఎడం పక్కకి నీళ్లు మళ్ళిస్తాడు. లేదు పొలం మధ్యలోకి వెళ్ళాలనుకుంటే అటు ఇటు గట్లు కట్టి మధ్యలోనికి నీళ్లు మళ్ళిస్తాడు. ఆ రైతు ఆ నీటికి ఒక దిశను నిర్దేశించి వాటిని మళ్ళించినప్పుడు ఆ రైతు మళ్ళించినట్లుగా ఆ కాలువలో నుంచి నీళ్లు ఆ పొలంలోనికి వస్తాయి, పంటలు పండటానికి ప్రయోజనకరంగా మార్చబడతాయి. అయితే ఇక్కడ సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే, రాజుల హృదయాలు రాజ్యాలను ఏలే రాజుల హృదయాలైనా, రక్షించబడిన పరిశుద్ధుల హృదయాలైనా, ఆత్మీయుల హృదయాలైనా, సేవకుల హృదయాలైనా, నడిపించే నాయకుల హృదయాలైనా దేవుని చేతిలో ఉన్నాయి. ఒక రైతు తన చిత్త వృత్తి చొప్పున నీటి కాలువలను ఎలాగైతే మళ్ళిస్తున్నాడో అలాగూ ఆయా సమయాలలో సందర్భాలలో దైవ చిత్తానుసారంగా దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు స్థిరపరచబడేటట్లుగా, సఫలపరచబడేటట్లుగా, దేవుని ఉద్దేశాలే నెరవేర్చబడేటట్లుగా ఆయన తన చిత్త ప్రకారం ఒక్కొక్కరి హృదయాలని తిప్పటం మొదలు పెడతాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేశాన్ని ఏ రోజైనా పరిపాలన చేయనివ్వండి, మనం చేయాల్సింది ఏంటంటే ప్రభువా, రాజుల హృదయం నీ చేతిలో ఉంది. మోడీ గారి హృదయమైన, ట్రంప్ యొక్క హృదయమైన, అరబ్బు రాజుల హృదయమైన, షేకుల హృదయమైన నీ చేతిలో ఉంది. ముఖ్యమంత్రుల హృదయాలు, అధికారుల హృదయాలు, ప్రభుత్వాన్ని పాలించే ప్రముఖుల హృదయాలు నీ చేతిలో ఉన్నాయి. నువ్వు తిప్పండి. మా రాష్ట్రం, మా దేశం నీతిగా, న్యాయంగా, ధర్మంగా పాలించబడాలి. మా దేశంలో, రాష్ట్రంలో అత్యాచారాలు జరగకూడదు, హత్యలు జరగకూడదు, రక్తపాతం జరగకూడదు, మారణకాండ జరగకూడదు, నష్టాలు జరగకూడదు, వరదలు రాకూడదు, తెగుళ్ళు రాకూడదు, విచిత్రంగా ఇష్టానుసారంగా యువత ప్రవర్తించకూడదు. ఒక్కసారి వాళ్ళ హృదయాలు తిప్పండి అయ్యా అని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా క్రైస్తవ్యానికి అనుకూలంగా భారతదేశాన్ని తిప్పుతాడు దేవుడు. అట్లాగే దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సర్వభౌమాధికారం కలిగిన దేవుడు. ఆయన చేతిలో అధికారుల హృదయాలున్నాయి, మనుషుల హృదయాలున్నాయి. మనందరి జీవితాలు దేవుని చేతిలో ఉన్నాయి గనక ఆయనకు మనం ప్రార్థన చేస్తే తిప్పేస్తాడు. తిప్పుతాడో లేదో కొన్ని మాటలు చెప్తాం చూడండి. ఫరో హృదయాన్ని కఠినపరిచింది ఎవరో? నోరు తెరిచి చెప్పాలి గట్టిగా. కఠినపరిచి దేవుడు తన నామాన్ని మహిమపరుచుకున్నాడు. తన ప్రజలను ఆ చెరలో నుంచి విడిపించి బయటికి రప్పించాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఫరో హృదయం చాలాసార్లు బైబిల్లో రాసిన మాట
దేవుడు కఠినపరిచను గనుక వారిని పోనీయక పోయెను అనే మాటలు మీరు చూస్తారు. అంటే రాజు ఫరో ఎంత బలవంతుడైనా, ఎంత కఠినాత్ముడైనా, ఎంత గర్విష్ఠుడైనా, ఎంతగా హింస పెట్టిన వాడైనా సరే అతని హృదయం ఎవరి కంట్రోల్లో ఉంది చెప్పరే? ఇంకా చెప్తాను చూడండి. యెరూషలేములో దేవుని మందిరం కట్టబట్టడానికి పారసీక దేశపు రాజు అయిన కోరేషు హృదయాన్ని దేవుడు ప్రేరేపించాడు. దేవుడు అలా తిప్పాడు. అంతే, అన్యజనుడుగా ఉన్న కోరేషు దేవుని ప్రజలకి ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఎవరైతే ఇశ్రాయేలు దేవుడైన యెహోవాని ప్రేమిస్తున్నారో, ఆరాధిస్తున్నారో, పూజిస్తున్నారో వాళ్ళంతా మీరు వెళ్ళి మీ దేవునికి ఒక ఆలయం నిర్మించండి. మీకు కావలసిన ధనం, ధాన్యం, బంగారం, వసతులు, సైన్యం అంతా నేను సమకూరుస్తాను అని వాళ్ళని ప్రోత్సహించి బలపరిచినట్లుగా లేఖనంలో రాయబడింది. తెల్లారితే ఉరికయ్యి మీద ఉరిదీయటానికి ఒక ఉరి కంబం ఒకటి నాటి రాజుగారి పర్మిషన్ కోసం వచ్చాడు మంత్రి. ఆ రాత్రి రాజుగారికి నిద్ర పట్టలేదు. ప్రతిరోజు కడుపు నిండా తినేవాడు, నిద్ర రావటానికి సంగీతం వినేవాడు. ఆ తర్వాత సంగీతం వింట రాజమందిరంలో నిద్రపోయేవాడు. ప్రశాంతమైన నిద్ర, సువాసనల మధ్యలో, పరిమళ ద్రవ్యాల మధ్యలో హాయిగా నిద్రపోయేవాడు. అయితే ఆ రోజు కడుపు నిండా తిండి తిన్నా, ఎంత సంగీతం, మంచి మంచి పాటలు వింటున్నా, ఎంత పర్ఫ్యూముల మధ్యలో, మెత్తని పరుపుల మధ్యలో రాజనగరంలో పడుకున్నా నిద్ర రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అంటే దేవుడు అతని హృదయాన్ని కెలికేశాడు, తిప్పేశాడు, అట్లా కలబెట్టాడంతే. ఇక నిద్ర పట్టక ఏం చేయాలో తెలియక గ్రంథాలు తెప్పించి గ్రంథాలు తిరిగేస్తుంటే అందులో మొర్దెకై రాజుకు చేసిన మేలు, అతని ప్రాణాన్ని కాపాడిన సంఘటన అందులో రాయబడింది. వెంటనే పొద్దున్నే ఈ వ్యక్తి ఎవరో, అతనికి చేసిన మేలుకు తగినట్లుగా ఏమైనా బహుమానం ఏమైనా ఇచ్చారా లేదా, ఘనత ఏమైనా కలిగిందా లేదా అని ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో మంత్రి వచ్చాడు. ఆ మంత్రి చెప్పి ఈ యొక్క మొర్దెకైని గుర్రం మీద ఆ దేశమంతా ఊరేగించినట్లుగా చరిత్ర చెప్తుంది. దేవుని స్తోత్ర. మనం చేసిన చిన్న మేలైనా పెద్ద మేలైనా మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోకుండా, అధికారులు మర్చిపోకుండా, రాజులు మర్చిపోకుండా, నాయకులు మర్చిపోకుండా, మనల్ని నడిపించే వాళ్ళు మర్చిపోకుండా ఉండేటట్లుగా రాజుల హృదయాలను దేవుడు తిప్పుతాడు, అట్లా టచ్ చేస్తాడు. అంతే, వాళ్ళు మనకు మేలు కలిగేదానికి మనకు ఓ చక్కని ఆ ప్రణాళికలను సిద్ధపరచుదురుగాక. చూడండి, రాజుల హృదయం ఆయన చేతిలో ఉంది, ఆయన తిప్పుతున్నాడు. ఇప్పుడు మనం రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధపరచబడిన ప్రజలము, దేవుని సొత్తుగా మార్చబడ్డాం. మనం కూడా ఎక్కడున్నామంటే యెహోవా చేతిలో చెక్కబడి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ఎక్కడున్నామండి? దేవుని చేతిలో చెక్కబడ్డాం. ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, ప్రభువా నీ చిత్త వృత్తి చొప్పున నన్ను తిప్పండి, నా హృదయంలో ఒక మార్పును కలిగించండి, నా హృదయంలో మార్పును కలిగించండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తన చిత్త ప్రకారమే త్రిప్పి ఆయన మహోన్నతమైన సంకల్పం సంపూర్ణంగా నెరవేర్చునగాక. దేవుడు చెప్పిన ఒక చక్కని మాట ఏంటి తెలుసా? నేను కార్యము చెయ్యగా, యెహోవానైన నేను కార్యము చెయ్యగా త్రిప్పగలవాడు ఎవడు? నేను రద్దు చెయ్యగా
మరలా రూపించగలిగిన వాడు ఎవడు? దేవుడు మూసాడంటే ఎవడు తెరవలేడు, దేవుడు తెరిచాడంటే ఎవడో ముయ్యలేడు, దేవుడు రద్దు చేశాడంటే ఎవడో మరలా రూపించలేడు, దేవుడు దీవించాడంటే ఎవడో శపించలేడు. దేవుడే శపించాడంటే ఎవడో దీవించిన మనము దీవించబడలేం. దేవుడు మేలు చేస్తే ఎవడు మనకి కీడు చేయలేడు. దేవుడు మనల్ని స్థిరపరిస్తే ఎవడు మనల్ని కదిలించలేడు. అందుకని మనం ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, ప్రభువా నీ చిత్త ప్రకారం నన్ను స్థిరపరచండి, నీ చిత్త ప్రకారం నన్ను దీవించండి, నీ చిత్త ప్రకారం మేలుతో నన్ను తృప్తిపరచండి, నీ చిత్త ప్రకారం నాకు ఆరోగ్యం దయచేయండి, నీ చిత్త ప్రకారం సన్నిధిలో స్థిరపరచండి. భూమి మీద ఉన్నంత కాలము మీ యొద్దకు చేరేంత వరకు మీ చిత్త ప్రకారమే నా హృదయం మీరు తిప్పండి, మీరు మలచండి, మీరు మార్పును దయచేయండి అని ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉందండి? అందరు చెప్పండి గట్టిగా, ఎవరి చేతిలో ఉంది? నేను నమ్ముతున్నాను గాఢంగా. ఈ మాట చాలాసార్లు చదివాను కానీ ఎప్పుడు నాకు ఎంత లోతుగా అర్థం కాలేదు. ఇప్పుడు చదివినప్పుడు నాకు అర్థమైనటువంటి మాట మీతో చెప్పాను. అందరూ చక్కగా గుర్తుపెట్టుకోండి. మనందరి జీవితాలు, మనందరి భవిష్యత్తు మనం ఆరాధించే సృష్టికర్త సర్వాధికారి అయిన దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన ఎప్పుడైనా ఎవరి జీవితంలోనైనా మార్పులు తీసుకొస్తాడు. ఈ వ్యక్తి మారడు అని మనం అనుకోవటానికి లేదు. దేవుడు తన చిత్తమైన సమయంలో తన భక్తులు తనకు అప్పగించుకున్నప్పుడు, దేవునితో మనవి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అందరిలో మార్పును కలుగు చేస్తాడు. దేవుని స్తోత్ర. మారాలి అని ఆశించిన వాళ్ళంతా తీర్మానంతో దేవునికి అప్పగించుకోండి. దేవుడు కార్యాలు జరిగించునుగాక. చివరికి ఒక మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, 62:3 యెషయా గ్రంథం 62:3. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువుగాక. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి గట్టిగా అందరూ. ఇది నిత్య మహిమను గురించిన వాగ్దానం. సియోను నీతి సూర్యకాంతి వలె ప్రకాశించు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు దేవుడు మౌనంగా ఉండడు, ఓరకనే ఉండడు. ఆయన తన భక్తులను, తన ప్రజలను ఆ నిత్యత్వానికి సిద్ధపరిచే ప్రణాళికలో ఒక్కొక్కరి నీతి సూర్యకాంతి అంత ప్రకాశవంతంగా, దేదీప్యమానంగా, ప్రజ్వరిల్లేటట్లుగా, స్వచ్ఛమైన కాంతివంతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దటానికి సూర్యుని అంత స్వచ్ఛమను కళలను కలిగి యూహిత సైన్య సమభీకర రూపం ధరించి మేఘమండలం మీద నిలిచేంత వరకు దేవుడు సంఘం పక్షంగా, పరిశుద్ధుల పక్షంగా, సహవాసం పక్షంగా, శరీరం అనే సంఘం కోసం నిలబడి ఆయన క్రియ చేస్తూ ఉంటున్నాడట. క్రియ చేసి ఆయన నిత్యమహిమలో ఆయన చేతిలో ఉన్న బిడ్డలందరినీ ఎలా మార్చుకోవాలని, మలుచుకోవాలని కోరుకున్నాడంటే అక్కడ రాసిన చక్కని మాట, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువుగాక. భూషణ కిరీటం అంటే విలువైనటువంటి రత్నాలతో కూడినటువంటి ఒక ఆభరణం, విలువైన రత్నాలతో కూడిన ఒక మహిమగల ఆభరణం. మనం దేవుని చేతిలో గనక ఉంటే, మనం మట్టివారమైన ఒకరోజు మనల్ని విలువైన మహిమగలిగిన రత్నాల కిరీటంగా మార్చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యంలో నాకు నచ్చిన ఒక చక్కని మాట చెప్తాను చూడండి.
నీ విలువ, నా విలువ మీ చేతలలో లేదు, కానీ దేవుని చేతిలో మీరు ఉంటే ఖచ్చితంగా మీరు ఒక్కొక్కరు విలువైన వ్యక్తులుగా మార్చబడుదురుగాక. జాగ్రత్తగా వినండి. మన విలువ మన చేతలలో లేదు, కానీ దేవుని చేతిలో ఉన్నట్లయితే మనం విలువైన భూషణ కిరీటంగా, రత్నాల కిరీటంగా మార్చబడతాం. అంత మాత్రమే కాదండి, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగా, అంటే అధికారము, కీర్తి, విజయము కలిగిన ఒక మహిమగల కిరీటంగా దేవుడు మనల్ని మారుస్తాడు. ఇంతవరకు మీ జీవితంలో కీర్తి లేదా, అధికారం లేదా, విజయం లేదా, ఎటువంటి మేలు జరగలేదా? ఈరోజు దేవుని చేతికి అప్పగించుకోండి. మహిమ, గౌరవం, విజయం, అధికారం అనుగ్రహించి నీవు తరతరాలు దేవుని చేతిలో ఉన్న రత్నాల కిరీటంలాగా మహిమతో తేజరిల్లేటట్లుగా దేవుడు ప్రతి ఒక్కరిని మలచి మహోన్నతమైన ఆయన సంకల్పం నెరవేర్చునుగాక.